పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఫార్మసీ, ఎక్స్రే సౌకర్యాలపై రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా దొరకని ఖరీదైన మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అత్యుత్తమ అర్హతలు కలిగిన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఆసుపత్రికి అత్యాధునిక ఎక్స్రే మిషన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా కూడా ప్రభుత్వ హాస్పిటల్ బ్రహ్మాండం ఉన్నాయి. అన్ని రకాలుగా ఈరోజు ముఖ్యమంత్రి ఆలోచించి పేదవాళ్ళకి కూడు గుడ్డ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటికి కూడా ఖరీదైనటువంటి మెడిసిన్స్ ఏ పేషెంట్కి ఏం అవసరం అవుతాయో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టారు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా దొరకవు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇది ప్రభుత్వ హాస్పిటల్ అనుకోకుండా ప్రైవేట్ కన్నా బ్రహ్మాండం ఉంది. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కేర్ తీసుకొని మెడిసిన్స్ కానీ శుభ్రత కానీ అన్ని రకాలుగా క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్యం చూపించుకోవాలి. ఈ ఎండలకి వడదెబ్బ కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా అడ్మిట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తాం.